స్టాక్ మార్కెట్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి గూడా ఖచ్చితంగా ఐపీఓ వస్తుంది అనేటప్పటికి ఖచ్చితంగా అదొక టైప్ ఆఫ్ ఎప్పుడొస్తుంది? ఏంటి? అని జెప్పేసి అనిపిస్తుంటది గదా! మరి ఈ ఇయర్‌లో అసలు ఎలాంటి ఐపీఓస్ రాబోతూ ఉన్నాయి? మరి దేన్ని మనం కొంటే బావుంటుంది? అనే దాని గురించి కూడా మనకి చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు గూడా డాక్టర్ అనిల్ కుమార్ గారున్నారు. ఆయన సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. మరి ఆయన్ని అడుగుదాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే అండి. ఐపీఓ ఒక ఫ్యాషన్ సార్. ఒక ఏదైనా మార్కెట్‌లో కొత్తగా వస్తుందంటే ఎవ్రీవన్ ఐస్ విల్ బి ఆన్ దట్ ఓన్లీ అన్నట్టు ఉంటుంది. సో, మరి ఈసారి రాబోతున్న ఐపీఓస్ ఏంటి? ఏది కొంటే బావుంటుంది? ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరన్నది నిజం. ఐపీఓస్ అంటే అందరికీ ఇష్టం. బట్ నేను చెప్పాలనుకుంటుంది మాత్రం ఈ నెక్స్ట్ 1 మంత్‌లో వచ్చే ఐపీఓస్ గురించి మాట్లాడుకుందాం. హ్మ్. ఎందుకంటే అవేంటో మనకు క్లారిటీ ఉంది కాబట్టి. సో, ఇందులో ఐపీఓస్ ఏమొస్తున్నాయి? అసలు చేయొచ్చా? చేస్తే వేటికి? ఎందుకు? ఈ మంచేంటి? చెడేంటి? కూడా మనం అయినంత వరకు ఈ వీడియోలో ఈ 6, 7 నిమిషాల్లో మనం డిస్కస్ చేద్దాం. యాహ్! ఫస్ట్ థింగ్ పక్కా వచ్చేసి ఐపీఓ అందరూ కూడా క్విక్ గెయిన్స్ కోసం లిస్టింగ్ గెయిన్స్ అంటాము. లిస్టింగ్ గెయిన్స్ కోసం చూసే వాళ్ళే ఎక్కువ మంది. యాహ్! అండ్ ఇంకొకటి ఏంటంటే ఐపీఓలో వచ్చిన స్టాక్ కంపల్సరీ అది బేస్ ప్రైస్ దీని నుంచి ఇంకా ముందుకు ఎక్కడికో వెళ్తది హ్మ్. అని ఒక మెంటల్లీ సైకలాజికల్‌గా మనం యాంకర్ చేసి పెడతామనమాట. ఎందుకంటే నువ్వు 10 కొనుంటావు. ఒక 2, 3 మూడింతలు, నాలుగింతలు అయ్యాయి. మర్చిపోతావు ఏంటంటే మిగిలిన 7 సంగతి ఏంటో తెలీదు మనకి. అది మర్చిపోతాం. ఓకే. నష్టాలను గుర్తుపెట్టుకోం. మన హ్మ్. మైండ్ సెట్ ఏంటంటే నష్టాలను గుర్తుపెట్టుకోం. విన్నర్స్‌ని వి ఆల్‌వేస్ క్యారీ అవర్ విన్నర్స్. వి ఆల్‌వేస్ ఇగ్నోర్ ఆర్ లూజర్స్. లూజర్స్‌ని పక్కన పెడతాం. సో, అదే ఐపీఓ కేసుల్లో ఎక్కువగా జరుగుతది. ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్‌లో 2.5 ఇయర్స్‌లో వచ్చిన ఐపీఓలు చూసుకుంటే మెజారిటీ ఆఫ్ దెమ్ వర్ ఇవాళ చూసుకున్న ఐపీఓ లిస్ట్ అయిన ప్రైస్ కన్నా కింద ఎక్కడో ఉన్నాయి. హుహు. అన్నీ కూడా లిస్టింగ్ గెయిన్స్ ఇచ్చినవి ఒక 20% ఉన్నాయి. 30% ఉన్నాయి. హ్మ్. కొన్ని బంపర్‌గా రిటర్న్స్ ఇస్తూ మంచి అండర్ వాల్యూ కొన్నప్పుడు అండర్ వాల్యూతో వచ్చింది కాబట్టి మంచి రిటర్న్స్ వచ్చాయి. బట్ చాలా మటుకు ఏందంటే విండో డ్రెస్సింగ్ జరుగుతూ ఉంది ఐపీఓ వచ్చే ముందు. హ్మ్. అంటే నంబర్స్ అన్నిటిని కూడా లిస్టింగ్‌కి సరిపడా లిస్టింగ్‌కి కావాల్సినట్టు జరుగుతా ఉందనే వాదన మాత్రం చాలా కామన్‌గా ఉంది. అది రియాలిటీ ఆల్సో. హ్మ్. అన్ని రోజుల నుంచి లాస్‌లో ఉన్న కంపెనీ సడెన్‌గా లాస్ట్ 1 ఇయర్ లిస్టింగ్ కన్నా ముందు ప్రాఫిటబుల్ అవుతుంది. యాహ్! లిస్టింగ్ అయ్యాక కూడా మళ్ళీ 3 క్వార్టర్‌లో నష్టాలకెళ్ళిపోతుంది. హ్మ్. అంటే మ్యాజికల్లీ లిస్టింగ్‌కొచ్చే టయానికి ప్రాఫిటబుల్ కనబడుతుంది. లిస్టింగ్ అయిపోయాక మళ్ళీ నష్టాలకెళ్ళే పరిస్థితులు చాలా కంపెనీస్‌లో చూస్తున్నాం. హ్మ్. ఎస్పెషల్లీ ఎస్ఎంఈ బోర్డ్‌లో అండ్ ఈవెన్ మెయిన్ బోర్డ్‌లో కూడా చిన్న కంపెనీస్ లిస్ట్ అయినప్పుడు చూస్తా ఉన్నాం. ఓకే. సో, ఆ రిస్క్ అయితే ఇప్పటికి కూడా ఉంది. సో, అందుకే ఎస్ఎంఈ బోర్డ్‌లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ కంపెనీ నిజంగానే ప్రమోటర్ మంచిగా ఉన్నాడా? లేదా? ఎందుకంటే ఈ పేరు లేని కంపెనీలు ఎవరు దొరికితే వాళ్ళ లిస్టింగ్‌కి వచ్చేసి నంబర్స్‌ని మేనేజ్ చేసి హ్మ్. మనం వాల్యుయేషన్ ఎక్కువ తీసేసుకొని ప్రమోటర్ డబ్బులు రైజ్ చేసి వాళ్ళకి ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్‌కే కావచ్చు, ప్రమోటర్‌కి ఎగ్జిట్ దొరకడానికి కూడా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. యాహ్! సో, ఐపీఓలన్నీ సక్సెస్‌కి దారి కాదు. హ్మ్. కొన్ని మాత్రమే సక్సెస్‌కి అవకాశం. ఆ కొన్ని ఏంటంటే మంచి కంపెనీలు, పేరున్న బ్రాండ్స్ ఆర్ బ్యాక్డ్ బై మంచి ఇన్వెస్టర్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ పెద్ద కంపెనీ యొక్క కొత్త బిజినెస్, అన్‌లిస్టెడ్ బిజినెస్ ఇప్పుడు లిస్ట్ అవుతా ఉంది. ఓకే. ఇట్లాంటి వాటిల్లో దేర్ ఈస్ ఎ హైయర్ ఛాన్స్ ఆఫ్ సక్సెస్. వీటికి ధైర్యంగా ముందుకెళ్ళొచ్చు. హ్మ్. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు ఈ నెల ఎస్పెషల్లీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే నియర్లీ 50,000 కోట్లు ఐపీఓల ద్వారా రేజ్ చేయడానికి కంపెనీస్ వస్తా ఉన్నాయి. వస్తున్నాయి. హ్మ్. ఓకే. సో, 50,000 కోట్లు ఈస్ వెరీ బిగ్ అమౌంట్. హ్మ్. లిక్విడిటీ సడెన్‌గా డ్రై అవుతుంది. ఓకే. ఇందులో 3 బిగ్గెస్ట్ వాటి గురించి మాత్రం నేను పక్కా ఫస్ట్ మాట్లాడదాం అనుకుంటున్నాను. ఒకటి ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ అనుకోండి. హ్మ్. ఎస్‌బీఐ ఫండ్స్ లిమిటెడ్ అనుకోండి. ఫండ్ మేనేజ్మెంట్ కంపెనీ. ఇది దగ్గర దగ్గర 12,000 నుంచి 13,000 కోట్ల మధ్యలో లిఫ్ట్ చేయడానికి వస్తోందనమాట. హ్మ్. సెకండ్ వచ్చేసి మణిపాల్ హెల్త్. హ్మ్. ఇదొక 11,000 కోట్లు లిఫ్ట్ చేయడానికి వస్తా ఉంది. అట్లే థర్డ్ జెప్టో. హ్మ్. 8,000 కోట్లు రైజ్ చేయడానికి మార్కెట్‌కు వస్తా ఉంది. సో, ఎస్‌బీఐకొస్తే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఏందంటే ఇట్ ఈస్ ఇన్ ఎ మార్కెట్ వేర్ గోయింగ్ ఫార్వర్డ్ మ్యూచువల్ ఫండ్ పెరుగుతాయి గానీ తగ్గదు ఇన్వెస్ట్‌మెంట్స్. ఎందుకంటే హ్మ్. అదొక సేఫ్ మన పనికి పాసివ్ ఇన్వెస్ట్‌మెంట్స్ మీరు అనుభవం ఉన్నా లేకున్నా సరే హ్మ్. అందరూ వాడుతున్న ఇన్వెస్ట్‌మెంట్స్ సైకిల్ మ్యూచువల్ ఫండ్ కాబట్టి అండ్ ఎస్‌బీఐకి మాక్సిమం బ్రాంచెస్ ఉన్నాయి. యాహ్! అండ్ ఎస్‌బీఐ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లేయర్. మ్యూచువల్ ఫండ్ కంపెనీ. ఎందుకంటే క్యాప్టివ్ బ్యాంక్స్ ఉన్నాయి కాబట్టి వాటి ద్వారా అగ్రెసివ్‌గా ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ బిజినెస్ వస్తుంది కాబట్టి లిస్ట్ అయ్యాక కూడా అలాగే కంటిన్యూ అవకాశం ఉంది. హ్మ్. సో, నియర్లీ 16,00,000 కోట్లు మ్యూచువల్ ఫండ్‌లో మొత్తం మ్యూచువల్ ఫండ్స్ 80,00,000 కోట్లు. హ్మ్. అందులో 1/5 యొక్క ఫండ్ ఒక్క కంపెనీ దగ్గరే మేనేజ్ ఉన్నాయి. చేస్తా ఉంది. హ్మ్. సో, అలాంటప్పుడు ఇండియాస్ లార్జెస్ట్ ఏఎంసీ ఇది ఏయూఎం ప్రకారం తీసుకుంటే మార్కెట్ షేర్ కూడా 15.5% ఉంది దగ్గర దగ్గర. హ్మ్. సో, అండ్ బిజినెస్ గ్రోత్ కూడా చూసుకుంటే 15%
ఎవ్రీ ఇయర్ సిఏజిఆర్తో వాళ్ళ బిజినెస్ పెరుగుతూ ఉంది. ఓకే. సో వండర్ఫుల్. ఎనీ కంపెనీ 15%తో గ్రో అవుతుంది అంటే మాత్రం ఇట్స్ వండర్ఫుల్ ఆపర్చునిటీ, ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో అందుకే ఇది మాత్రం ఐ వుడ్ సజెస్ట్ యాజ్ నేను ఇఫ్ నా డబ్బులు ఉంటే మాత్రం నేను ఎస్బీఐ ఫండ్స్కి మాత్రం అప్లై చేస్తాను, ఓకే. పక్కా చేయొచ్చు. సో ఇదొక అంటే బికాస్ ఆఫ్ లాంగ్ టర్మ్ వ్యూ కోసం మాత్రం చూస్తాం. ఇది సాలిడ్ లాంగ్ టర్మ్ బిజినెస్. సెకండ్ వచ్చేసి మణిపాల్ హెల్త్ ఎంటర్ప్రైజెస్. సో ఇది కూడా అప్లై చేయొచ్చు. వీళ్ళు 8,000 కోట్ల ఐపీఓ, దగ్గర దగ్గర 4.32 కోట్ల షేర్లు ఓఎఫ్ఎస్ ద్వారా అమ్ముతున్నారు. సో ఇందులో ఏంటంటే ఇట్స్ బ్యాక్డ్ బై వెరీ గుడ్ కంపెనీస్, బ్యాంక్స్, కోటక్, గోల్డ్మెన్ సాక్స్, జేపీ మోర్గాన్, జెఫ్రీస్, వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు ఈ ఐపీఓని, బుక్ బిల్డింగ్ని. సో అందుకే ఏంటంటే కొంచెం వీళ్ళు చేసే బిజినెస్ కూడా, ఇది మణిపాల్ హెల్త్ కొంచెం మోర్ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ బిజినెస్, కార్డియాక్, నెఫ్రో, న్యూరో, ఆంకాలజీ, ఇట్లాంటి వాటిల్లో వీళ్ళ 70-75% ఈ మేజర్ స్పెషాలిటీస్. యూజువలీ దీస్ ఆర్ హయ్యర్ మార్జిన్. అంటే రెగ్యులర్ హాస్పిటల్స్ చైన్ కన్నా కూడా వీళ్ళది కొంచెం బెటర్ ప్రాఫిటబిలిటీ ఉండొచ్చు, బికాస్ దే ఆర్ సూపర్ స్పెషాలిటీ డామినెంట్ ఎక్కువగా ఉంది. సో అందుకోసం స్ట్రక్చరల్గా కూడా డిమాండ్ ఉంది, అండ్ వీళ్ళ స్ప్రెడ్ కూడా బాగుంది. కాబట్టి దిస్ కెన్ బి అనదర్, యూ కెన్ యాడ్ ఇట్. ఎస్బీఐ అంత కాదు, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఆల్సో గుడ్ స్టాక్ టు యాడ్ ఇఫ్ యువర్ ఐపీఓ గురించి లాంగ్ టర్మ్ కోసం కానీ ఈవెన్ లిస్టింగ్ కోసం కూడా, గెయిన్స్ కోసం కూడా చేసుకోవచ్చు. దెన్ థర్డ్ వచ్చేసి జెప్టో. ఎస్, పేరుంది, బ్రాండ్ అందరికీ తెలిసిన పేరు, బట్ ఐ వుడ్ సే ఇట్స్ అ కాషియస్ అప్లై, బికాస్ ఈ క్విక్ కామర్స్లో ఇది వెల్ నోన్ ప్లేయర్ ఉండొచ్చు, బట్ ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే ఇది లాస్లో ఉన్న కంపెనీ, ఇంకా లాభాల్లో రాలేదు. సో ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్లో చూసుకున్నా మనము, ఇది కంపెనీ ప్రతి ఆర్డర్పై ఎగ్జిస్టింగ్ ఆర్డర్పై 79 రూపాయలు లాస్ అవుతుంది. మనం జెప్టోలో మనకి బయటకన్నా తక్కువ ఎక్కువ వచ్చింది అనుకోవచ్చు, కానీ బట్ కంపెనీ మాత్రం ఇన్వెస్టర్స్కి 79 రూపాయలు లాస్ ఇస్తుంది మనం ప్రతి ఆర్డర్కి, విచ్ ఈజ్ వెరీ హై. ఏదో 5-10 ఉంటే ఇంకా వాల్యూమ్స్ పెరిగితే తగ్గే అవకాశాలు ఉన్నాయి. తొందరగా మనకి కంపెనీ పర్ఫార్మెన్స్ టర్న్ అరౌండ్ అవుతుంది, మనం లిస్టింగ్ అయ్యాక కూడా మనకు వస్తుందనే అవకాశం ఉంటుంది. సో నా లెక్కన ప్రకారం లిస్టింగ్ గెయిన్స్ రావచ్చు, ఎందుకంటే అందరికి తెలిసిన బ్రాండ్ కాబట్టి, అందరి నోట్లలో నానుతున్న పేరు కాబట్టి. బట్ లాంగ్ టర్మ్కి మాత్రం ఇట్స్ అ హ్యూజ్ రిస్క్. సో ఎవరైనా సరే పెద్ద అమౌంట్ క్యాపిటల్ లిస్టింగ్ అయ్యాక నేను ఎంటర్ అయ్యి పెద్ద పొజిషన్స్ తీసుకుంటా అంటే మాత్రం యూ విల్ బీ ఇన్ ట్రబుల్. సో ఇది మన ఈ మంత్ ఇప్పుడు కరెంట్లీ. దీని తర్వాత కొన్ని చిన్నవి ఉన్నాయి, అవి చెప్తాను అప్కమింగ్. చిన్న పెద్దవి కూడా, ఒకటి పక్క పెద్ద వాటిలో చెప్తాను. రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్ అంటారు, జియో వస్తుంది. ఇది కూడా హ్యూజ్ కంపెనీ, 52 మిలియన్ కస్టమర్స్, అంటే 5 కోట్ల పైన కస్టమర్స్ ఉన్నారు, అండ్ వరల్డ్స్ లార్జెస్ట్ 5G నెట్వర్క్ ఉన్న కంపెనీ. సో ప్రాబబ్లీ ఇది వాల్యుయేషన్ బట్టి, బట్ దిస్ ఈజ్ ఎ గుడ్ స్టాక్. వచ్చినప్పుడు కూడా పక్కా లాంగ్ టర్మ్కి కొనుక్కోవచ్చు. మనం చూస్తున్నాము ఎంత పరిస్థితులు లాస్ట్ 3-4 ఇయర్స్లో వన్ ఆఫ్ ద వండర్ఫుల్ లార్జ్ క్యాప్ స్టాక్ ఏముంది, భారతీ ఎయిర్టెల్. దానికి మోరార్లెస్ ఈక్వల్లీ కాకపోయినా సేమ్ సెగ్మెంట్లో ఉన్న కంపెనీ కాబట్టి వీళ్ళది కూడా చాలా డైవర్స్ బిజినెసెస్ ఉన్నాయి జియో కింద. సో లాంగ్ టర్మ్కి పక్కా అది ఎప్పుడు వచ్చినా సరే, నెక్స్ట్ మంత్ ఆ తర్వాత మంత్, అది కూడా వన్ గుడ్ కంపెనీ. అట్లాగే ఇంకొకటి అందరికీ తెలిసిన బ్రాండ్ ఫోన్పే. అది కూడా త్వరగా లిస్టింగ్ రాబోతూ ఉంది. సో ఇది కూడా డిఆర్హెచ్పి సెబీతో ఫైల్ చేసింది. 1 మంత్ 2 మంత్ తెలీదు. సో వీళ్ళు కూడా ఒక 10,000 నుంచి 15,000 కోట్లు రేజ్ చేయడానికి మార్కెట్ రాబోతున్నారు. సో ఇది కూడా అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే మోనోపోలీ ఉంది. గూగుల్ పే అన్నీ ఉన్నా కానీ వీళ్ళకి ఫోన్పే మోరార్లెస్ మోనోపోలీ లాగా ఉంది. అండ్ థర్డ్ వచ్చేసి ఓయో కూడా వస్తుంది, పెద్ద కంపెనీ త్వరలో, ప్రిజమ్ హోటల్స్. ఇక్కడ వీళ్ళు కూడా డిఆర్హెచ్పి ఫైల్ చేశారు. వీళ్ళు కూడా ఒక 6,650 కోట్ల వరకు ఫ్రెష్ ఇష్యూ చేయబోతూ ఉన్నారు. సో వీళ్ళు ఏంటంటే ఎగ్జిస్టింగ్ అప్పును కట్టేయడానికి ఇష్యూ చేస్తూ ఉన్నారు. సో కాకపోతే ఏంటంటే ఇది థర్డ్ అటెంప్ట్ ఓయోకి లిస్టింగ్ చేయడానికి. సక్సెస్ అవుతుందా లేదో తెలీదు. ఇది గ్రోత్ కోసం డబ్బులు రేజ్ చేయట్లేదు, ఎగ్జిస్టింగ్ అప్పులు తీర్చడానికి చేస్తున్నారు కాబట్టి యూజువల్లీ ఇట్ ఈస్ ఎ నెగటివ్ థింగ్. సో కాషియస్గా ఉండడం బెటర్, ఈ అప్లై చేయాల్సిన ఉందా లేదా అనేది. బట్ కాషియస్గా లాంగ్ టర్మ్ కోసం అయితే తప్ప, బట్ ఇట్ ఈస్ నాట్ అవుట్ రైట్గా మీకు మనీ వస్తుందా అంటే ఐ షుడ్ బి కేర్ఫుల్ ఇన్ విత్ ఓయో. సో అందుకోసం ఏంటంటే ఇంపార్టెంట్ చూసుకోవాల్సింది అలాట్మెంట్ హిస్టరీ బాగా ఉందా, ఓవర్ సబ్స్క్రైబ్ అయిందా. ఓవర్ సబ్స్క్రైబ్ అయితే దెర్ ఈస్ ఎ హయ్యర్ ఛాన్స్ దట్ లిస్టింగ్ గెయిన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే, అట్ ద సేమ్ టైం కంపెనీస్ వచ్చేప్పుడు ఆ డబ్బుల్ని ఏం చేస్తున్నాయి, గ్రోత్ కోసం వాడితే గుడ్. ఎగ్జిస్టింగ్ అప్పులో ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్కి ఎగ్జిట్ ఇవ్వాలంటే మాత్రం నాట్ గుడ్. అండ్ ప్రమోటర్ షేర్
ప్రమోటర్ క్వాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అట్లాగే గ్రే మార్కెట్ ప్రీమియం అంటాము. ఇప్పుడు చాలా అవైలబుల్ ఉంది. జీఎంపీ అంటాం. అది సెర్చ్ చేయండి. ఆ ప్రీమియం ఉందా లేదా? ఎంత పర్సెంటేజ్ ఉంది? ఉంటే అప్లై చేయొచ్చు. అండ్ మీరు మోస్ట్ ఇంపార్టెంట్ మనకు క్లియర్‌గా ఉండాల్సింది ఐపీఓకి వచ్చినప్పుడు ఏంటంటే, నువ్వు లిస్టింగ్ గెయిన్స్ కోసం చేస్తున్నావా? లాంగ్ టర్మ్ కోసం చేస్తున్నావా? యాహ్! లాంగ్ టర్మ్ కోసం అయితే ఒక రకమైన మైండ్ సెట్ ఉండాలి. లిస్టింగ్ గెయిన్స్ కోసం అయితే ఒక రకం. మనం ఐపీఓ అంటే అందరిని ఒకటే కట్టాన కట్టేస్తాం ఇన్వెస్టర్స్ కాదు. వితిన్ ద ఐపీఓ ఇన్వెస్టింగ్ ఆల్సో 2 రకాలు ఉంటారు. లిస్టింగ్ గెయిన్స్ కోసం చేసినప్పుడు నువ్వు చూడాల్సింది జీఎంపీ చూసుకోవడము, ఓవర్ సబ్స్క్రైబ్ ఉందా లేదా? ఇవన్నీ చూసుకొని చేయాలి. ఓకే. బ్రాండ్ ఉందా లేదా? పుల్ ఉందా లేదా? వెరాజ్ లాంగ్ టర్మ్ కోసం చూడాల్సింది బిజినెస్ గురించి, సెక్టర్ గురించి, ఆ సెక్టర్‌లో అది మార్కెట్ లీడరా లేదా? ఇట్లాంటి వాటివి. సో, ఇవన్నీ చూసుకుంటే మాత్రం ఇప్పుడు వచ్చే ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. మెయిన్ బోర్డ్ ఈ పెద్దయి చెప్పాను. స్మాల్ ఎస్ఎంఈలో చాలా వస్తున్నాయి. బట్ దట్ ఈస్ టోటలీ డిఫరెంట్ బాల్ టుగెదర్. అందులో యూజువల్లీ అవాయిడ్ చేయమంటాను. అనుభవం ఉంటే తప్ప ఎస్ఎంఈ ఐపీఓస్‌లో చేయకండి. చేసినా కానీ మీ మొత్తం క్యాపిటల్‌లో 10-15% శాటిలైట్ పోర్ట్‌ఫోలియో చేయమంటాను. మీ దగ్గర ఒక 50 లక్షలు ఉన్నాయి ఎగ్జాంపుల్ ఈక్విటీలో. ఒక 5-10 లక్షలు మాత్రమే ఎస్ఎంఈకి అలొకేట్ చేసుకోండి మొత్తం ఈక్విటీలో. దేర్ బై ఏంటంటే ఇవేమన్నా అయినా గానీ మీ మేజర్ పోర్ట్‌ఫోలియోకి ఇబ్బంది కాదు. సో, ఇది ఐపీఓస్ గురించండి. యాహ్! అంటే ఈ 1 మంత్‌లోనే ఎన్నెన్ని కంపెనీస్ వస్తున్నాయనేది కూడా అర్థమవుతుంది సార్. అండ్ ఇట్ వాస్ ఎ వెరీ గ్రేట్ ఇన్ఫర్మేషన్ టు అవర్ వ్యూవర్స్ అండ్ థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.